పాయల్ రాజ్పూత్ తాజాగా ఓ పోస్ట్ వేసింది. అందులో తన పెట్స్ గురించి ఓ షెల్టర్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీనికోసం తన టీంలోని ఓ మెంబర్ ఫోన్ నంబర్ని పోస్ట్ చేసింది. పాయల్ అసలే పెట్ లవర్ అన్న సంగతి తెలిసిందే. ఇక పాయల్ ఇప్పుడు తన పెట్స్ కోసం ఆరాటపడుతోంది. రీసెంట్గా పాయల్ ఇంట్లో ఉన్న పెట్కి పిల్లలు పుట్టినట్టుగా ఉన్నది. ఇప్పుడు ఇంటి నిండా పెట్స్ అయినట్టుగా కనిపిస్తోంది. అందుకే పెట్స్ కోసం సెపరేట్గా షెల్టర్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో పాయల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. పాయల్ తాజాగా తన టీం మెంబర్లోని ఎవరో ఒక ఫోన్ నెంబర్ని ఇలా షేర్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఆ ఫోన్ నెంబర్ షేర్ చేస్తూ పెట్స్ షెల్టర్స్కి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయమని కోరింది. మరి పాయల్కి పెట్ షెల్టర్ దొరుకుతుందో లేదో చూడాలి. ప్రస్తుతమైతే పాయల్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. అటు సినిమా ఆఫర్లు ఎక్కువగా రావటం లేదు, ఇటు తండ్రికి సర్జరీ జరుగుతోంది. అసలు పాయల్ ఇక టాలీవుడ్లో కనుమరుగైనట్టేనా అని అంతా అనుకుంటున్నారు. టాలీవుడ్లో పాయల్కి ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు రావటం లేదు. మంగళవారం ఓ మోస్తరుగా హిట్ అయినా కూడా పాయల్కి మాత్రం కలిసి రాలేదు. పాయల్ నటన బాగానే ఉందని ప్రశంసలు వచ్చినా ఆఫర్స్ మాత్రం అంతగా రాలేదు. ఇక మంగళవారం సీక్వెల్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా అందులో పాయల్ కనిపించే ఛాన్స్ లేదని క్లారిటీ వచ్చింది. అజయ్ భూపతి వేరే హీరోయిన్ని తీసుకుంటున్నాడని సమాచారం. ఇక పాయల్ రాజ్పూత్ కెరీర్లో RX-100 తప్ప మరే ఇతర చిత్రాలు వర్కౌట్ కాకపోవటం, అది మినహా ఒక్క హిట్ కూడా లేకపోవటంతో కెరీర్ డౌన్ఫాల్ అయింది. ఎప్పుడూ అందాల ప్రదర్శన, ఏదో ఒక సినిమా చేసేయటం, కథలు పాత్రల్ని పట్టించుకోకుండా సినిమాల్ని చేయటంతో ఇలా కెరీర్ ముగిసే దశకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు పాయల్ చేతిలో ఏ క్రేజీ ప్రాజెక్ట్ లేదు. మంగళవారం వచ్చి ఉండకపోతే పాయల్ కెరీర్ ఆల్రెడీ క్లోజ్ అయ్యిందేమో అన్నట్టుగానే ఉంది. మంగళవారం సినిమాతో అంతో ఇంతో ట్రెండ్లోకి వచ్చిన పాయల్ మళ్ళీ పాయల్కు ఎప్పుడు బ్రేక్ వస్తుందో చూడాలి.